స్త్రీ శూద్ర బ్రహ్మబంధువులకి వేదాలు చదవకూడదు. వాళ్ళకి అర్థం కాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. కారణాలేంటంటే వేదవ్యాసులు పెద్ద సైంటిస్ట్. మనకి 'కార్తికేయ 2లో చెప్పినట్టు కృష్ణుడు ఒక ఎలా గొప్ప సైంటిస్ట్ అని చెప్తున్నారో, అవును. అలా వేదవ్యాసులు గొప్ప సైంటిస్ట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సత్యవతి వేదవ్యాసని పిలుస్తుంది. అంబికలో పిల్లల్ని అంబికాంబారికలో పిల్లల్ని కనాలి అని చెప్పేసి. వేదవ్యాసం వాళ్ళని ముట్టుకోవడం వల్ల వాళ్ళకి పిల్లలు పుడతారు. హ్మ్. వాళ్ళకి ముగ్గురికి కూడా వాళ్ళకి మగపిల్లలే పుడతారు. ఎందుకంటే వై క్రోమోస్, ఎక్స్ క్రోమోస్ అని వాళ్ళు ఏదైతే సైన్సులు చెప్తున్నారో అవును. ఆ జ్ఞానం లేకుండా వాళ్ళ మగపిల్లల్ని పుట్టించడం అనేది అసాధ్యం. ఓకే. వాటిని కూడా ఆయన కంట్రోల్ చేయగలిగారు, అలా పుట్టించారు. హ్మ్. అదొక విజ్ఞానం అయితే, గాంధారి గర్భపాతం అయినప్పుడు 100 కుండల్లో, నేతి కుండల్లో ఆ గర్భాన్ని పెట్టి, అంటే ఆ మాంసముద్దల్ని పెట్టి, వాటిలోంచి 101 మందిని కౌరవుల్ని ఆయన పుట్టిస్తారు. ఎలాగా రోజు వెళ్ళి ఆ ముద్దల్ని తల్లి వెళ్ళి ముట్టుకోవాలి అని చెప్తారు. ఈరోజు మనం ఏదైతే టెస్ట్ ట్యూబ్ బేబీలు అని చెప్తున్నామో అది ఆ కాలంలో ఆయన సృష్టించిన మహాత్ముడు. అందువల్ల మన దేహం గురించి, మన ఆధ్యాత్మిక సైన్స్ గురించి ఆయనకి అపారమైన జ్ఞానం ఉండింది. ఇలాంటి విషయాలు చెప్పడానికి కారణం ఏంటి అంటే, ముఖ్యంగా స్త్రీలను తీసుకున్నప్పుడు ఈరోజు చాలామంది చాలా పెద్ద వాదనలు చేస్తున్నారు. ఓంకారం స్త్రీలు ఎందుకు చెప్పకూడదు, మేము చెప్తాము అని చెప్పేసి అహంకారంతో వెళ్తున్నారు. ఓంకారం అవ్వని, వేదాలు అవ్వని, ఇవన్నీ కూడా వాళ్ళకి నాభి నుంచి అవి రావడం జరుగుతాయి. అవి నాభి నుంచి వస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి గర్భసంచి మీద ప్రభావితం అవుతాయి. స్త్రీలకి గర్భసంచి అనేది చాలా ముఖ్యమైన ఒక అవయవం, అంటే ముఖ్యమైన స్థానం అది. ఆ గర్భస్థానానికి ఈ గట్టిగా చెప్పే వేదాలు మరియు ఓంకారం నుంచి వచ్చే వైబ్రేషన్స్ వల్ల అది సూక్ష్మంగా ఉండడం వల్ల దాంట్లో జరిగే మార్పులు వాళ్ళకి పిల్లలు పుట్టే విషయంలో కానీ, లేకపోతే గర్భం ధరించే వాటిలో కానీ వాళ్ళకి సమస్యగా మారుతుంది. ఈరోజు సమాజంలో చూసుకుంటే మనకి అదే పెద్ద సమస్య ఇప్పుడు అది. దానికి కారణం ఏంటంటే ఇలాంటి వాళ్ళు చెయ్యొద్దు అనే పనిని వాళ్ళు చేయడం వల్ల, అలాగే రజస్వలు అయినప్పుడు 3 రోజులు కూర్చోకుండా వాళ్ళన్ని పనులు చేయడం వల్ల, ఇవన్నీ ఎందుకంటే గర్భానికి ఎఫెక్ట్ అవుతుందనే ఉద్దేశంతోనే అవన్నీ కూడా మనకి పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ చెప్పారు. సైన్స్ ఇది, కంప్లీట్ సైన్స్. దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి కాల్ చేయమని చెప్పండి. మన దాని మీద వాళ్ళకి ఇంకా నేను క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. సూపర్. అట్లాగే గురుగారు, అంటే చాలాసార్లు చాలా మందిని అడిగాను కానీ నాకు సరైన సంతృప్తి సమాధానం రాలేదు. వేదాలు కూడా, పురాణాలు, మన ఇతిహాసాలు కూడా స్త్రీని చులకనగా చూశాయి అనే ఒక భావన ఇప్పటికీ చాలామందిలో ఉంది. అది మనుశాస్త్రం నుంచి అయితేనేమి, ఇంకా మిగతా చాలా శాస్త్రాల్లో కూడా స్త్రీకి స్వాతంత్రం లేదు, అవసరం లేదు అన్నట్టుగా ఉండేది. ఎందుకు? వాళ్ళల్లో మనుస్మృతిలో కానీ వీటిలో అన్నట్టు కూడా స్త్రీకి స్వాతంత్రం లేదు అని చెప్పేసి లేదు. వాస్తవికంగా ఇదంటే ఇక్కడ ఇద్దరికీ కూడా రెండు పరిమితులు ఉన్నాయి. ఓకే. ఒక స్త్రీకి ఒక పురుషుడికి వాళ్ళ దేహ రచన కానీ, ఈరోజు చాలామంది అంటారు మేము పురుషులతో సమానం. ఎప్పటికీ సమానం కాదు. దేనికనంటే వాళ్ళ దేహ రచన వేరు, పురుషుడి దేహ రచన వేరు. పురుషుల్లో ఉన్న శక్తి స్త్రీలలో ఉండదు. వాళ్ళకి మానసిక శక్తి చాలా బాగుంటుంది. వాళ్ళ మానసిక శక్తి, వాళ్ళ బుద్ధి శక్తి పురుషుల్లో ఉండదు. అలాగే పురుషుల్లో ఉన్న దేహ శక్తి స్త్రీలలో ఉండదు. దీన్ని అందరూ అంగీకరించారు. వాస్తవం ఏంటంటే దీన్ని ప్రతి ఒక్కరు అంగీకరించారు, కానీ వాళ్ళు దాన్ని ఒప్పుకోవట్లేదు, ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. బస్సుల్లో మనకి అమ్మాయిలకి సీట్లు ప్రత్యేకంగా ఉన్నాయి. గుర్తు చేయకండి, వృద్ధులకి బయటికి తోసేస్తున్నారు, మొత్తం వాళ్ళే ఆక్రమించేస్తారు. అలాంటప్పుడు వాళ్ళకి ప్రత్యేక సీట్లు ఇవ్వాలని బలహీనం ఉన్నారు కాబట్టి వాళ్ళు సీట్లో కూర్చుంటున్నారు. అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా దాన్ని స్త్రీలకి వాళ్ళు ఏదైతే సీట్లు వాళ్ళు కేటాయిస్తున్నారో దాంట్లో వాళ్ళు పురుషులు లేపి వాళ్ళు కూర్చుంటున్నారంటే వాళ్ళు బలహీనంగా ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళకి ఇస్తున్నాం మనం. అందువల్ల అంటే వాళ్ళకైనా పురుషులు నుంచోగలరంటే పురుషులు బలంగా ఉన్నారనే అర్థం కదా. రైట్. ఇప్పుడు ముసలి వాళ్ళు వీక్గా ఉంటారు కాబట్టి వాళ్ళు సీట్లు ఇస్తున్నాం, గర్భిణీ స్త్రీలు వీక్గా ఉంటారు వాళ్ళు సీట్లు ఇస్తున్నాం. అర్థమైనా? అందుకే ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళు సీట్లు ఇస్తాం అన్నప్పుడు స్త్రీలకు ప్రత్యేకంగా సీట్లు వేశారంటే మన గవర్నమెంట్ కూడా దాన్ని అంగీకరిస్తుందనే అర్థం. వాళ్ళు ఒప్పుకోకపోయినా. అలాంటివి కొన్ని విషయాలు మనకి మన శాస్త్రాలు ఏం చేశారంటే పరిమితులు పెట్టారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు స్త్రీలను ఆ రోజుల్లో చదువుకోనివ్వలేదు, అది ఇది అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అలా అయితే మనకి దీపావళి పండగే ఉండేది కాదు. ఈరోజు మనకి దీపావళి పండగ ఎందుకు ఉంది అంటే సత్యభామ నరకాసురుని చంపింది కాబట్టి దీపావళి పండగ ఉంది. కరెక్ట్.
ఈరోజు ఒకవేళ మన పూర్వీకులు అంటే మన శాస్త్రంలో స్త్రీలు చదవకూడదు, వాళ్ళు విద్యాభ్యాసం చేయకూడదు అని ఉండుంటే ఈరోజు మనకి దీపావళి ఉండక్కర్లేదు. ఆ! అంతే సాక్షాత్ సరస్వతి దేవే కదా చదువుల తల్లి. అయినా గూడా మనం స్త్రీలకు చదువు లేకుండా చదువు లేకుండా చేసామని. చేశాము అని చెప్పాను. ఎందుకంటే కారణం ఏంటంటే ఎప్పుడైతే మొఘల్స్ మళ్ళీ బ్రిటిషర్ మన మీద ఆక్రమణ చేశారో స్త్రీలు బయట కనిపిస్తే వాళ్ళని తీసుకెళ్లి అత్యాచారం చేసేవారు బా! ఆ! దారుణంగా. అందువల్ల ఇలాంటివి జరిగినప్పుడు స్త్రీలు బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉండడమే మంచిది హ్మ్. అనే మనస్థితిలో 200 సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర 2 అవును. తరాలు మనం 2-3 తరాలు అంటే 300 సంవత్సరాల దాకా మొఘల్స్ కూడా ముందు అవును. పరిపాలించారు. వాళ్ళ పరిపాలన కూడా మనకు అదే అయ్యేది. సో వీళ్ళ పరిపాలనలో ఇలా ఉండడం వల్ల స్త్రీలు బయటకు వెళ్ళడం కన్నా ఇంట్లో ఉండడమే మంచిది అనే ఉద్దేశంతో వాళ్ళని ఇంట్లో పెట్టడం జరిగిందే కానీ అంతేగాని స్త్రీలు బయటకు వెళ్ళకూడదు చదవకూడదు అని చెప్పేసి ఏం లేదు. దానికన్నా ముందు వచ్చిన ఝాన్సీ రాణి ఆవిడ అవును. యుద్ధ కళలంతా స్త్రీలకు విద్య నేర్చుకోమని యుద్ధాలు ఎక్కడ నేర్చుకున్నారు వాళ్ళంతా. పురుషుల దగ్గరే. వాళ్ళు కూడా నేర్చుకునేవారు. అవును. వాళ్ళకి విద్య ఉండేది. వాళ్ళు అవును. విద్యాభ్యాసం చేసేవారు. అవును. సత్యభామ అశ్వత్థామునికి గురువు. యెస్. వాళ్ళు గురువు అదే ఆ గురువు పాఠం చేసేవాళ్ళు. పాఠం చేసే అధికారం ఉండింది వాళ్ళకి. అవును. అవన్నీ అధికారాలు ఉండేవి. అలాగే శూద్రుల విషయం వచ్చినప్పుడు వేరే విషయం. శూద్రులకి ఇప్పుడు ఒక్కొక్క వాళ్ళని ఒక్కొక్క దానికి సృష్టించారు. అంటే దేవుడు సృష్టించింది తెలివికి ఏదైనా నేర్చుకోవాలన్నా, ఏదైనా చెప్పాలన్నా, వేదాభ్యాసం చేయడానికైనా, ధర్మ ప్రచారం చేయడానికైనా వీటన్నిటి కూడా బ్రాహ్మణులు నియమించారు. అలాగే క్షత్రులను ఎందుకు పెట్టారంటే యుద్ధాలు చేయడానికి, రాజ్య సంరక్షణ చేయడానికి అంటే దేహబలం ఇచ్చారు వాడికి. అవును. బుద్ధిబలం బ్రాహ్మణుడికి ఇస్తే దేహబలం దేహబలం క్షత్రుడికి ఇచ్చారు. క్షత్రియుడికిచ్చారు. అలాగే వైశ్యులు వాళ్ళకేంటంటే బయటికి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ట్యాక్సీలు కట్టడం అలాగంతా చేసి రాజ్యానికి డబ్బులు తీసుకొచ్చే పనిని వైశ్యులు పెట్టారు. వీళ్ళ నలుగురికి సహాయం చేసే పనిని శూద్రులకి ఇచ్చారు. ఆ! అంటే ఇప్పుడు ఒకటి ఈరోజు అమెరికా పరిస్థితి ఎలా అయిందంటే అక్కడ పని మనిషికి వాళ్ళు దగ్గర దగ్గర 10,000 రూపాయలు రోజుకి ఇస్తున్నారు. అవును. కారణం ఏంటి? రోజుకు 10,000. మన డాలర్లో కంపేస్తే అంతే అక్కడ ఆ! $2,000 ఎంతో పని మనిషికి అక్కడ. బా! ఎందుకని అంటే అక్కడ పని చేసేవాళ్ళు దొరకట్లేదు. ఎందుకు దొరకట్లేదు? హ్మ్. అందరూ చదువుకుంటున్నారు, కరెక్ట్. అందరూ విద్యావంతులే. అవును. అందరూ విద్యావంతులైనప్పుడు ఆ పనులు చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? అవును. ఎవరు ఒప్పుకోరు. ఈరోజు రైతు బాధపడుతున్నాడు. వ్యవసాయం రైతులు లేరు. కారణం దారుణం. ఏంటి? అవును. అందరూ ఇంజనీరింగ్ చేస్తున్నారు. అవును. మన వాళ్ళు ప్రతి ఒక్క కర్మకి అంటే ప్రతి ఒక్క వాళ్ళ పనికి వాళ్ళ జాతుల్ని వాళ్ళకి ఇచ్చిన రీజన్ ఏంటంటే ఆ ధర్మం అంటే ఆ పని మొత్తం నాశనం అవ్వకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని వాటికి ఇచ్చి వాళ్ళకి అలాగే గౌరవం ఇవ్వడం కూడా జరిగింది. మీరు గమనించినంతే ఈరోజు కూడా ఒక ఇల్లు కడితే ఆ ఇంటికి మనం ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి వాడిని కూర్చోబెట్టి వాడికి సన్మానం చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక ఉపనయనం జరిగినా లేకపోతే ఒక దేహం అంటే ఒక శ్మశానంలో ఒక మృత్యు అయినా సరే ఎవరైనా చనిపోయినా సరే ఒక మంగళవాణి పిలుచుకొచ్చి వాడితో గుండు కొట్టించడం జరుగుతుంది. మనకు వచ్చి కదా మనం చేసేస్తే అయిపోతుంది కదా. ట్రిమ్మర్లు ట్రిమ్మర్లు గుండు కొట్టేస్తే అయిపోతుంది కదా అంటే అలా కాదు. వాళ్ళే రావాలి, వాళ్ళే కూర్చోవాలి, వాళ్ళే చేయాలి పని. వాళ్ళకి ఇవ్వాల్సిన దక్షిణ వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ బ్రాహ్మణుడికి నిజంగా ఎవరూ బాగుపడకూడదు మేమే బాగుపడాలనే ఉద్దేశం ఉంటే పురాణాల్లో లేకపోతే ఇప్పటి వరకు ఎంతమంది శ్రీమంత బ్రాహ్మణులు ఉన్నారు? అస్సలు లేరుగా. డబ్బున్న అంటే ఆ కోటీశ్వర లిస్టులో టాప్ 100 కాదు టాప్ 1000 తీసుకోండి. వాటిలో బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ బ్రాహ్మణుడు అలా తొక్కేసి జనాలను తొక్కేసి వాడు ఒక్కడే ఎదగాలనుకునేవాడైతే చాలా వ్యాలిడ్ పాయింట్. అవును. అలా ఎదగాలనుకుని ఉంటే బ్రాహ్మణుడికి చాలామంది డబ్బున్న వాళ్ళు ఉండాల్సింది. చిన్నప్పుడు చందమామ కథల్లో అనగనగా ఒక పేద బ్రాహ్మణుని మొదలు పెట్టేవాళ్ళు. మామూలు కూడా కాదు, డైరెక్ట్ అనగనగా ఒక పేద బ్రాహ్మణుడు. ఎందుకు పేద బ్రాహ్మణుడు అనేవాడు ఎందుకున్నాడైతే శ్రీమంత బ్రాహ్మణుడు ఎందుకు లేడు? ఎస్. ఎందుకు చెప్పండి దీనికి? ఎందుకంటే పురోహిత పనే అది. పురాణం హిత, పురానికి మంచి జరగాలని చెప్పేసి పనిచేసేవాడే పురోహితుడు. ఓకే. దీన్ని అసలుగా వీళ్ళంటే బ్రిటిష్ వాళ్ళు కానీ మొఘల్స్ కానీ దీన్ని మిస్అండర్స్టాండ్ చేయించి జనాలకి ఎవరైతే తక్కువ చేస్తున్నారో మేము గుళ్ళోకి వెళ్ళనివ్వట్లేదు, మీరు ఆ పని చేయనివ్వట్లేదు, మిమ్మల్ని వాళ్ళు ఇది చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళలో చెడుని వాళ్ళు నింపి ఓకేనా దాని తర్వాత దీన్ని పాడు చేయడం జరిగింది. అందుకని మ్యాక్స్ మిల్లర్ తన రీసెర్చ్లో స్పష్టంగా రాశాడు, వీళ్ళని డివైడ్ చేయకపోతే మనం పరిపాలించలేము, డివైడ్ అండ్ రూల్ పాలసీ అని చెప్పేసి వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ ఫస్ట్ కనిపెట్టిందే వీళ్ళల్లో ఉన్న ఐకమత్యం. వీళ్ళలో ఏ ఐకమత్యం ఉందని బ్రాహ్మణుడు శూద్రుడు మర్యాద ఇస్తాడు, శూద్రుడు బ్రాహ్మణుడు మర్యాద ఇస్తాడు, ఇవన్నీ ఉండింది అక్కడ. అవంతా ఉంటే ఇలా ఉంటే మనం ఇక్కడ రాజ్య పరిపాలన చేయలేము, వీళ్ళలో కొట్లాటలు పెట్టాలి అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇవన్నీ సృష్టించి
మనలో మనం కొట్టుకున్నట్లు చేసి తర్వాత మనల్ని ఆక్రమించారు వాళ్ళు.